కొబ్బరి లడ్డూల కోసము ఇలా చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకోవాలి. ఎండిన కొబ్బరి యూజ్ చేశాను. నా దగ్గర ప్రెజెంట్ పచ్చి కొబ్బరి లేదు కాబట్టి నేను ఎండిన కొబ్బరి యూజ్ చేశాను. మీరు పచ్చి కొబ్బరి కూడా యూజ్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న పీసెస్ ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొబ్బరి కట్ చేసుకోవడం కాకుండా తురుముకోవచ్చు కూడా. మీకు ఎలా కుదిరితే అలా చేసుకోండి. డ్రై రోస్ట్ చేసుకున్న కొబ్బరి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఈ పౌడర్ అయ్యాక పక్కన పెట్టుకొని బెల్లం తురుముకోవాలి. ఈ కొబ్బరి లడ్డుల వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, ఇన్స్టెంట్ ఎనర్జీ పెరుగుతుంది, అండ్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి కూడా మంచి పనిచేస్తుంది. చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా. అండ్ మెమరీ పవర్ కూడా బాగుంటుంది, ఈజీగా డైజెషన్ అవుతుంది. చూడండి, ఇలా కొబ్బరిలో కొంచెం ఇలాచి వేసుకోవాలి. ఇలా పానకం వచ్చేంత వరకు హీట్ చేసుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ ఉండాలి. నేను ఇందులో లైట్ నువ్వులు కూడా వేస్తానండి, టేస్ట్ కోసము. ఆప్షనల్ నువ్వులు. ముందు గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఇందులో కలుపుకోవాలి, కొబ్బరి పౌడర్ అండ్ నువ్వులు కూడా కలుపుకోవాలి. రెండు బాగా కలపాలి. బెల్లంలో మంచిగా కలిసేంత వరకు మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోండి. అండ్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా లడ్డులా చేసుకోండి. చిన్నగా చేసుకోండి, మరి పెద్ద చేసుకోకండి, ఎందుకంటే స్వీట్ కదా, ఎక్కువ తినలేము. డైలీ ఇది ఒక 2-3 అట్లా తినండి, హెల్త్ కూడా మంచిది. అండ్ మోర్ దెన్ అంతకంటే ఎక్కువ తినకండి, బికాస్ వెయిట్ కూడా గెయిన్ అవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.